అయ్య గారు, నువ్వు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. నిజంగా నిన్ను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకు హిట్స్ లేక చాలా మంది ఫామ్ లేక కష్టపడుతూ ఉంటే అలాంటి టైంలో మూవీ రివ్యూస్ నెగిటివ్ గా, నిజం చెప్పాలి అంటే అఖిల్ మూవీకి మాక్సిమం నెగిటివ్ రివ్యూసే పడ్డాయి నిజం చెప్పాలి అంటే. అయినప్పటికీ మౌత్ పబ్లిసిటీతోని, ప్రజల యొక్క సపోర్ట్ తోని మూవీ బ్లాక్ బాస్టర్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేస్తుంది, ఒక రేంజ్ లో సునామీ సృష్టిస్తుంది. నిజమైన కలెక్షన్స్, ఒక మౌత్ టాక్ తోని హిట్ అయితే నిజమైన కలెక్షన్స్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తుంటే కొంతమంది ఉంటారు ఎందుకో ప్రపంచ స్టార్ అని చెప్తారు, అది అంటారు ఇది అంటారు. నిజం చెప్తున్నా, వాళ్ళు ఒక మూవీ రివ్యూ ఇస్తే వాళ్ళపైన కేసులు వేస్తారు, వాళ్ళపైన స్ట్రైక్స్ వేస్తారు. అసలు బుక్ మై షో లాంటి యాప్స్ లలో రివ్యూస్ ఇవ్వకుండా అడ్డుకుంటారు. నిజంగా మళ్ళీ దానికి ఒక హిట్ అని చెప్పి ఒకటే రుద్దులు చేస్తూనే ఉంటారు. వాళ్ళని ఏమనాలి, అంత రుద్దినా కూడా బ్రేక్ ఇవ్వనవ్వదు. అది వాళ్ళ పరిస్థితి. సో దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో లెనిన్ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 3 రోజులు కావచ్చింది. సో 3 రోజులు ఫస్ట్ వీకెండ్ అయితే దుమ్ము దులిపి ఇచ్చిపెట్టేసింది. దీనిపైన కంప్లీట్ గా 3 days కలెక్షన్ పైన కంప్లీట్ గా ఇంకొక వీడియో అయితే తీయడానికి నేను ట్రై చేస్తా. సో మూవీ వచ్చేసరికి నిజం చెప్పాలి అంటే మిక్స్డ్ రివ్యూసే వచ్చాయి నిజంగా చెప్పాలి. సో పెద్ద పెద్ద రివ్యూర్స్ ఎవరైతే బార్బెల్ పిచ్ మీటింగ్స్ కానివ్వండి, లేకుంటే మూవీ మ్యాటర్స్ కానివ్వండి, ఇంకా ఎవరైనా పూల చొక్క కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద రివ్యూస్ ఏం చెప్పారంటే పూల చొక్క యావరేజ్ అని చెప్పినప్పటికీ బార్బెల్ పిచ్ మీటింగ్స్ అండ్ వీళ్ళు మూవీ మ్యాటర్స్ వాళ్ళైతే దాదాపు మూవీకి మొత్తం నెగిటివ్ గానే చెప్పారు, పాజిటివ్ గా పెద్దగా ఏం లేదు, మూవీ ఫట్ అన్నట్టే మాట్లాడినట్లు. మిగతా సోషల్ మీడియాలో చాలా చిన్న ఛానల్స్ ఉన్నాయి, అందులో పాజిటివ్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ తను యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఫామ్ లో లేడు అఖిల్. వరుస పెట్టి ఫ్లాప్స్, 4 ఫ్లాప్స్, ఒకటి మూవీ ఎబో యావరేజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ అయితే అయింది. బట్ అది కూడా ఈ ఫ్లాప్స్ వల్ల దాన్ని కూడా ఫ్లాప్ లానే కన్సిడర్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి భయం పెట్టుకోలేదు. అంటే రివ్యూయర్స్ ఫ్లాప్ చెప్పినా హిట్ చెప్పినా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు ఏమైనా చెప్పని వాళ్ళపైన నేను స్ట్రైక్స్ వేయను, వాళ్ళపైన నేను ఎలాంటి కేసులు పెట్టను. బుక్ మై షోలో కూడా జనరల్ గా పబ్లిక్ ఒపీనియన్ ఏముందో అలా వదిలేయకుండా వదిలేసిండు. నిజం చెప్పాలంటే వదిలేసిండు. అసలు వాళ్ళని ఏం పట్టుకోలే. అంటే రివ్యూర్స్ ని ఆపాలి, నెగిటివ్ రివ్యూస్ ని ఆపాలి, అలా ఇలా అని చెప్పి మైండ్ లో ఏం పెట్టుకోలేదు. నిజం చెప్పాలంటే పెట్టుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అఖిల్ మూవీస్ అలా లేవు. సో పెట్టుకోవాలి, కానీ అలా పెట్టుకోలేదు, వదిలేసిండు, ఫ్రీగా వదిలేసిండు. ఏదేమైనా కానీ తన కంటెంట్ పైన తన నమ్మకం పెట్టుకున్నాడు. ఎలాగైనా మూవీ సూపర్ డూపర్ హిట్ అయితే అని చెప్పి అనుకున్నాడు, వదిలేసిండు. నిజం చెప్పాలి అంటే దుమ్ము లేపుతుంది కలెక్షన్స్ అయితే. అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ వస్తున్నాయి. Day 1 మించి Day 2 వస్తాయి, Day 2 ని మించి Day 3 కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక రేంజ్ కలెక్షన్స్. అసలు అఖిల్ లాంటి అంటే యాక్టర్ కి ఫామ్ లేనప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే నిజంగా అఖిల్ ఫామ్ లో ఉండి మూవీ వస్తే ఇంక ఏ రేంజ్ లో ఉంటుంది కలెక్షన్స్. నిజం చెప్పాలి అంటే నాగార్జున గారు అసలు అక్కినేని అభిమానుల గారి ఒక బాధ అసలు వర్ణాతీతం. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు, మా నాన్నగారు ఎవరితోనైనా మూవీ అరేంజ్ చేయగలుగుతాడు, మేమే అలా చేయమ్మా, స్వతహాగా రావాలని చెప్పి చెప్తాడు. కానీ నిజంగా మరి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఏంటో, పెద్ద డైరెక్టర్ల చేతిలో పడరు. మరి పెద్ద డైరెక్టర్లు వీళ్ళతో తీయరో లేకుంటే వీళ్ళు వాళ్ళతో తీయరో అర్థం కాదు. వీళ్ళకి ఎందుకు టైం రాదో అర్థం కాదు. కొంతమంది స్టార్ హీరోస్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అని చెప్పి ప్రతి సినిమాని సెట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు మరి ఎందుకు చేయరో అర్థం కాదు. వీళ్ళు అలా చేస్తే నిజంగా వీళ్ళ మార్కెటే ఇంప్రూవ్ అవుతుంది. స్వతహాగా రావాలి అంటే రానప్పుడు మరి నిజంగా వాళ్ళు రావట్లేదో వీళ్ళు పోవట్లేదో పాపం అక్కినేని ఫ్యాన్స్ యొక్క బాధ అసలు వర్ణాతీతం. నిజంగా అలాంటి డైరెక్టర్ తో బడి ఒక మంచి హిట్ మూమెంట్ లో ఉంటే నిజంగా వీళ్ళ ఒక కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి నాకు అనిపించింది. సో కొంతమంది అసలు ఎలా ఉంటారంటే ప్రపంచ స్టార్ అని చెప్తారు, నిజం చెప్తున్నా కేసులు వేస్తారు, స్ట్రైకులు వేస్తారు. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. మూవీని మొత్తం మూవీలో దమ్ము ఉంటే అసలు ఎవడేం చేసినా కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద రివ్యూర్స్, ఒక్క పెద్ద రివ్యూర్ కూడా పాజిటివ్ ఇయ్యలే లెనిన్ మూవీకి, అయినా కూడా దుమ్ము దులుపుతుంది. నిజం చెప్పాలంటే అలాంటి పెద్ద పెద్ద రివ్యూస్ ఇచ్చినప్పుడు మ్యాట్ ని నుంచో లేకుంటే నెక్స్ట్ డే నుంచో సినిమా కొలాప్స్ అయిపోవాలి. అసలు సినిమాకి కలెక్షన్సే ఉండదు. అలాంటిది స్టేబుల్ గా కలెక్షన్స్ వస్తున్నాయి, ఒక రోజుకి మించి ఇంకో రోజుకి వస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. నిజం చెప్పాలంటే దాదాపు 24 కోట్లకు ఈ మూవీ బిజినెస్ చేసింది. థియరటికల్ బిజినెస్ షేర్ రూపంలో అది 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
ఈ ఈ వీక్ డేస్ లోనే ఫస్ట్ ఇవాళ రేపట్లోనే దీన్ని కూడా క్రాస్ చేసేస్తుంది, బ్రేక్ ఈవెన్ క్రాస్ అవుతుంది. కేవలం 4 రోజులలోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుంది. కొందరు ఉంటారు రివ్యూవర్స్ ని ఆపుతారు, రివ్యూవర్స్ ని నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళ పైన కేసులు వేస్తారు, సినిమా నచ్చక అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తే. ఇంకా అసలు రివ్యూస్ ఇవ్వకుండా చేస్తారు. బుక్ మై షో లాంటి షోలలో మనం మనశంకర్ వరప్రసాద్ మూవీ అప్పుడు చూసినాం, అసలు ఒక్క రివ్యూ లేదు. ఒక రివ్యూ ఇస్తే నెగిటివ్ ఇస్తే వాళ్ళ పైన కేసులు, స్ట్రైకులు. బుక్ మై షోని అడ్డుకుంటారు అక్కడ రివ్యూస్ ఒపీనియన్స్ చెప్పుకోకుండా, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పకుండా. ఎందుకంటే దాన్ని చూసి టికెట్ ఫాల్స్ అది రివ్యూస్ చూస్తాం కదా, ఒపీనియన్స్ చూస్తాం, అది చూసి మళ్ళీ బుకింగ్ తగ్గితే ప్రాబ్లమ్ ఏమని చెప్పి అదాపుతారు. మొన్న పెద్ద విషయంలో అంతే జరిగింది. పెద్దకి కూడా అలానే చేసిండు. బుక్ మై షోలో లేదు ఒపీనియన్స్ చెప్పేది, రివ్యూస్ చెప్పిన వాళ్ళపైన స్ట్రైక్స్ వేయడం జరిగింది. మనం చూసాం, దానిపైన వీడియో కూడా తీయడం జరిగింది. మరి ఇంత భయం ఎందుకు? అసలు భయం అంటే అఖిల్కి ఉండాలి, అఖిల్కి లేదు భయం. అంటే నిజమైన స్టార్ హీరో అని చెప్పాలి అఖిల్ని, నిజం చెప్పాలంటే. ఎందుకంటే భయపడకుండా తన క్రేజ్ తోని, తన మూవీ పైన నమ్మకంతోని ఈ రేంజ్ లో దున్నేస్తుందంటే అసలు నిజం చెప్తున్నా, సీడీట్లో అసలు టికెట్ మొక్క దొరకట్లేదు. ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి సీడీట్లో. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అఖిల్ ఫ్యామిలీ ఒక నైజాం లో క్లాస్ ఏరియాస్ లో, నిజం చెప్పాలంటే అలాంటి ఏరియాస్ లో మంచి కలెక్షన్స్ వస్తాయి, అందులో డౌట్ అయితే లేదు. ఆంధ్రలో కూడా బాగానే ఉంటుంది. బట్ సీడీ అంటే మాస్ ప్రాంతంలో ఈ రేంజ్ కలెక్షన్స్, మళ్ళీ ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. కొందరు ఉంటారు, ఏం చెప్తాం వాళ్ళకి చెప్తే మళ్ళీ ఫ్యాన్ వాళ్ళని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు తప్ప నిజాన్ని ఒప్పుకోరు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎలా అంటే నిజాన్ని ఒప్పుకోరు, ఇది వాళ్ళు ఇలా చేస్తున్నారని దాన్ని ఒప్పుకోరు. ఈ సినిమాని చంపలేదా? నిజం చెప్పాలంటే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వలేదా? సినిమా నడుస్తుంది, పబ్లిక్ కి నచ్చితే ఎవడు ఎన్ని రివ్యూస్ ఇచ్చినా ఏం చేసినా ఏం చేయలేదు అన్నది నా ఒక ఒపీనియన్. సినిమా కూడా నిజంగా బాగుంది, చాలా మంది లైక్ చేస్తున్నారు సినిమాని. ఫుట్ ఫాల్స్ బాగున్నాయి, అంటే ఆర్గానిక్ గా వస్తుంది ఫుట్ ఫాల్స్, అంటే ప్రేక్షకులు కూడా ఆర్గానిక్ గా చూస్తున్నారు. సో ఇది మారాలి. ఏదంటే కేసులు పెట్టడము, స్ట్రైక్లు వేయడము, ఎందుకంటే ఎవడు ఒపీనియన్ వాడికి చెప్తాడు. అలా ఒపీనియన్ ఆపితే మీరు భయపడినట్టే. మీ కంటెంట్ మీద మీకు దమ్ము లేదు, మీకు నమ్మకం లేదు, అనవసరంగా మేము రుద్దుతున్నామని చెప్పి మీరే చెప్తున్నారు. ఏమని మీరు నెగిటివ్ రివ్యూస్ అని చెప్పి మీరు ఆపుతున్నారు, స్ట్రైక్స్ వేస్తున్నారు, రివ్యూస్ ఇవ్వకుండా యూట్యూబ్లలో, బుక్ మై షోలలో మీరు చేస్తున్నారు. సో దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, జనాలకు కూడా ఏమర్థం అవుతుంది, అక్కడ మీ దగ్గర దమ్ము లేదు, స్టఫ్ లేదు, మీ స్టార్ రేంజ్ అంత లేదు, అనవసరంగా మీరు బడ్జెట్లు పెడుతున్నారు ఎక్కువ. సో పాన్ ఇండియా ఎప్పుడైతే ఆ బాహుబలి దరిద్రానికి స్టార్ట్ అయిందో కానీ, ప్రతి ఒక్కడు పాన్ ఇండియా స్టార్ అని చెప్పి తెలుగు సినిమాలని పట్టించుకోవడం తగ్గించి పాన్ ఇండియా మోజులోకి వెళ్ళిపోయి ఇష్టం ఉన్నట్లు బడ్జెట్లు పెంచేసి, ఇష్టం ఉన్నట్లు రెమ్యునరేషన్స్ పెంచేసి, ఇష్టం ఉన్నట్లు మూవీస్ తీస్తున్నారు. దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి? అసలు నిజం చెప్తున్నా, తెలుగు మూవీలో ఆడినంత రీసెంట్ గా ఇప్పుడు పెద్ద మూవీ చూడండి, తెలుగులో ఆడింది, బాగానే ఆడింది. అంటే బ్రేక్ ఈవెన్ ప్రతి దగ్గర ఏం అవ్వలేదు. నైజాం లో కూడా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, ఆంధ్రాలో అవ్వలేదు, సిడీ లో అవ్వలేదు, అటు మిగతా రాష్ట్రాలలో అసలు బ్రేక్ ఈవెన్ ఏంటి, అసలు ఘోరమైన లాసెస్. హిందీ బెల్ట్ అయితే ఘోరంగా లాసెస్ వచ్చినాయి, రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా అంతే, ఓవర్సీస్ పర్లేదు. బట్ ఏం లాభం, మీరు కంప్లీట్ ఇండియా వైడ్ అని చెప్పి రిలీజ్ చేస్తారు, అది తెలుగు నెగిటివిటీకి తగ్గట్టు ఉంటది, దాంట్లో హిందీ యాక్టర్స్ ని పట్టుకొస్తారు. అవుతుందా? అవ్వదు. స్టోరీలో దమ్ము ఉండాలి, అది ఆర్గానిక్ గా హిట్ అవ్వాలి, ఏదైనా మూవీ ఆర్గానిక్ గా పోవాలి. ఎందుకు మలయాళం మూవీస్ తెలుగులో ఆడుతున్నాయి, తెలుగు ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నారు? వాడు జస్ట్ వన్ కాన్సెప్ట్, వాడు ఏమో సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, పాన్ ఇండియాలో ఆడేయాలని చెప్పి చేస్తలేడు. జస్ట్ మూవీలా తీస్తున్నాడు, వాన్ ఇండస్ట్రీలోనే తీస్తున్నాడు. దాన్ని డబ్ అయిన తర్వాత జనాలు చూస్తున్నారు, విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కంటెంట్ ఉంటే ఎక్కడైనా ఆడుతుంది. ఇప్పటికైనా కంటెంట్ పైన ఫోకస్ చేయండి. ఈ రుద్దడం, హిట్ అని చెప్పి రుద్దడం కానీ, లేకుంటే కేసులు వేయడం, స్ట్రైక్లు వేయడము, ఒపీనియన్స్ చెప్పకుండా చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒక ఒపీనియన్. అండ్ దీని 3 days కలెక్షన్స్ కూడా కంప్లీట్ గా డే వైజ్ గా మనం మాట్లాడుకుందాం. దానిపైన ఒక స్పెసిఫిక్ వీడియో తీస్తా. ఇది గైస్, ఇది అనిపించింది నాకు. సో ఒక ఫామ్ లో లేని యాక్టర్ కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సృష్టిస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. సో ఈ వీడియో అంతే గైస్, మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని అనుకోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.